కాలుష్యం తగ్గించేందుకు విదేశీ మాదక ద్రవ్యం ఆదా చేసేందుకు పెట్రోల్లో ఇప్పుడు 20% ఇథనాల్ కలుపుతున్నారు. ఇది 27%కి పెరగనుంది. డీజిల్లోనూ బయోఫ్యూయల్స్ కలిపేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇథనాల్ కలపడం వల్ల ఇంజన్లు పాడైపోతున్నాయని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. అయితే పెట్రోల్ లాబీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఇందులో ఏది నిజం? మన దేశంలో ఇప్పుడు ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్ముతున్నారు. పొల్యూషన్ తగ్గించడానికి, ఆయిల్ ఇంపోర్ట్స్ పై డబ్బు ఆదా చేయడానికి ఇండియా 20% ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కేంద్రం ప్రవేశపెట్టింది. E20 పెట్రోల్ అంటే ఏంటి అంటే పెట్రోల్లో 20% ఇథనాల్ చెరకు లేదా మొక్కజొన్న వంటి పంటల నుంచి తయారు చేసినది కలుపుతారు. ఇందులో 80% సాధారణ పెట్రోల్ ఉంటుంది. 2070 నాటికి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ని తగ్గించి నెట్ జీరో ఎమిషన్స్ కి చేరుకోవాలనే లక్ష్యంతో ఇండియా E20 పెట్రోల్ ఇంట్రడ్యూస్ చేసింది. సాధారణ పెట్రోల్ కంటే ఇథనాల్ క్లీన్ గా బర్న్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్ తగ్గిస్తుంది. ఇండియా 2026 అక్టోబర్ 31 వరకు E20 ని ఉపయోగించాలని నిర్ణయించింది. నీతి ఆయోగ్ అధ్యయనం ప్రకారం చెరకు ఆధారిత ఇథనాల్ ఉద్గారాలను 65%, మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ 50% తగ్గిస్తుంది. ఇథనాల్ కలపడం ద్వారా ఇండియా ఫారిన్ ఎక్స్చేంజ్ లో 1,50,000 కోట్లు ఏడాదిలో ఆదా అయింది. ఇథనాల్ వాడితే రైతుల ఆదాయం పెరుగుతుంది. ఇథనాల్ పంటల నుంచి తయారవుతుంది. మొక్కజొన్న, చెరుకు రైతుల పంట పండినట్లే. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. అయితే E20 పెట్రోల్ పై పలు రకాల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది కార్ల యజమానులు E20 పెట్రోలుతో తక్కువ మైలేజీ వస్తోందని, ఇంజన్ సామర్థ్యం పడిపోతోందని, వెహికల్ సర్వీసింగ్ కు ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోందని, పెట్రోల్ కన్నా ఇథనాల్ చాలా వేగంగా మండుతోందని, 34% తక్కువగా ఎనర్జీ విడుదల చేస్తోందని, అందుకే దీనికి తగ్గట్లే ఇంజన్లు తయారు చేయాలంటున్నారు. పెట్రోల్లో 20% ఇథనాల్ కలపాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై డబ్బులిచ్చి సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేయించారని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను రాజకీయంగా లక్ష్యం చేసుకుని ఆ ప్రచారం జరుగుతోందన్నారు. ఇథనాల్ తో కూడిన పెట్రోల్ వల్ల మైలేజీ తగ్గుతుందన్నది అవాస్తవమని అభిప్రాయపడ్డారు గడ్కరీ. పెట్రోల్ లాబీ చాలా బలమైనదని, అందులో ధనవంతులు ఉన్నారని పేర్కొన్నారు. పెట్రోల్లో ఇథనాల్ కలపడానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. భారత్ ఏటా 22 లక్షల కోట్ల విలువైన ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోందని, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణానికి భారంగా మారిన శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించవలసిన అవసరం ఉందని చెప్పారు. The Indian total ecosystem, which is already developed in a way by which there is a huge potential for export, and we have got all type of capability to make that mark, and that is the reason that I am 100% with confidence I am telling to you that in 5 years our target is to make Indian automobile industry number 1 in the I don't need to convince you, the people from Delhi, what are the problems they are facing because of the fossil fuel. So air pollution is a big concern. The other problem is from our economy, we have the import of 22 lakh crores even in the marine engine. Now we are planning to use methanol. In agriculture equipment, we are trying to use flex engine machines. And you are also one lobbyist here. We are expecting support from you. So, and some propaganda is in the social media. It is to be sponsored by some people also. The petroleum lobby is very rich and బ్రెజిల్లో E27 ఫ్యూయల్ వాడుతున్నారు. అంటే పెట్రోల్లో 27% ఇథనాల్ అన్నమాట. హుండై, టయోటో, హోండా వంటి టాప్ కంపెనీలు E27 కంఫర్టబుల్ వాహనాలను విక్రయిస్తున్నాయి. 50 ఏళ్లుగా బయోఫ్యూయల్ ని వాడుతోంది బ్రెజిల్. కస్టమర్లు, సర్వీస్ ప్రొవైడర్లు, వాహన తయారీదారులకు కొంత సమయం ఇచ్చి నెమ్మదిగా అప్డేట్ చేశారు. ఇథనాల్ కలిపిన ఫ్యూయల్ మోడల్ ఇంజన్లకు పర్వాలేదు, మరి పాత మాట ఏమిటి? అందుకే పెట్రోల్ విక్రయించినప్పుడే అందులో ఎంత ఇథనాల్ ఉందో బోర్డులు పెట్టాలి. ఇథనాల్ కలిపిన పెట్రోల్ ధర తగ్గించాలనేది మరికొందరి డిమాండ్.
ఇథనాల్ ఫ్యూయల్ ఉపయోగించే సామర్థ్యం లేని వాహనాలకు మామూలు పెట్రోలు అందించాలి, లేకపోతే పాత ఇంజన్లను అప్డేట్ చేయాలి. ఇథనాల్ వల్ల రైతుల ఆదాయానికి, పర్యావరణానికి మేలు చేస్తుంది. ప్రపంచంలోనే అత్యధికంగా దాదాపు 50% ఇథనాల్ తయారు చేస్తోంది అమెరికా. అయితే అక్కడ 10% మాత్రమే పెట్రోల్లో దాన్ని కలుపుతున్నారు. కంఫర్టబిలిటీ లేని పాత వాహనాల కోసం ప్యూర్ పెట్రోల్ సైతం వేరుగా అమ్ముతున్నారు. మన దేశంలో ప్రపంచంలో 5% ఇథనాలే ఉత్పత్తి అవుతోంది, కానీ 20% పెట్రోల్లో కలుపుతున్నాం. 2023 ఏప్రిల్ 1వ తేదీన వాహనాలను E20 అనుకూలంగా తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. అంటే 2 ఏళ్ల కన్నా పాత వెహికల్స్ కు సమస్యలు తప్పేలా లేవు. అందుకే ఈ సమస్యలను ముందుగా పరిష్కరించాలంటున్నారు నిపుణులు.